అండి వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే నేను మార్కెట్ అనాలిసిస్ చేసాను కదా, ఈ వీడియో అయితే అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఈ వీడియో చెక్ చేసి వీడియోకి వచ్చారనుకోండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, మనం అనాలిసిస్ అయితే మూవ్ అవుదాం. ఓకే, నిన్న మనం ఏం చెప్పుకున్నాం, మార్కెట్ బుల్లిష్గానే ఉంది, మార్కెట్ అప్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే హైలో మనకి ఏమైనా సెల్లింగ్ ఆపర్చునిటీ దొరికే ఛాన్స్ ఉందని అనుకున్నాం అండి. అంటే సెల్లింగ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు? ప్రైస్ మనం ఏమనుకున్నాం, ఫాస్ట్గా అయితే రావట్లేదు కాబట్టి హైలో మనకి సెల్లింగ్ దొరికే ఛాన్స్ ఉందని అనుకున్నాం అండి. కాకపోతే ఏం జరిగింది, మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ అయింది, కానీ మనకి ఇక్కడ ఇచ్చిందండి. మనకి హైలోనే సెల్లింగ్ ఎంట్రీ వచ్చింది, మిగతా అన్ని కూడా బై సైడే కనిపిస్తుంది నాకు. ఇక్కడ ఎలా తీసుకున్నాం, అక్కడ జరిగిన సైకాలజీ ఏంది అనేది కొంచెం క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తా, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయిద్దండి అది. ఓకే, ఇక్కడ గమనించండి ఏం జరిగిందో. మనం ఏమనుకున్నాం, మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ లైట్ గ్యాప్ అప్ అయినా మనం లోలోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేసుకుందాం అండి. అంటే లోలోకి వస్తుంటే మనం బై సైడ్ ఆలోచిద్దాం, కొంచెం హైలోకి వెళ్తే మనకి ఏమైనా సెల్లింగ్ ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉంది. మార్కెట్ అయితే బుల్లిషే, కాకపోతే కొంచెం సెల్లింగ్ ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉందని అనుకున్నాం అండి. కాకపోతే ఏం జరిగింది, మార్కెట్లో న్యూట్రల్ ఓపెన్ అయింది, హై బ్రేకే అప్ సైడే వెళ్తుంది. ఇక్కడ జరిగిన ప్రైస్ యాక్షన్ కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనం ఏమనుకున్నాం, మార్కెట్ స్లో ఉంది అనుకున్నాం కదా. ఇక్కడ గమనించండి, మార్కెట్ అగ్రెసివ్గా అప్ సైడ్ వచ్చిందా. మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, మార్కెట్ ఇంత ఫాస్ట్గా అప్ సైడ్ వస్తే లోలోకి రానివ్వరు, అంటే పైకి తీసుకెళ్ళాలని ట్రై చేస్తారు అనుకున్నాం కదా. అలానే జరిగిందండి వాళ్ళు కూడా. ఇవన్నీ అప్ సైడ్ ఫాస్ట్గా వచ్చి కన్సాలిడేషన్ అయిందా, ఇక్కడ బ్రేక్అవుట్ జరిగిందండి, ఈ క్యాండిల్ బ్రేక్ అయింది. అప్పుడు ఏం జరగాలి చెప్పండి, ఇక్కడ ఫాస్ట్గా అప్ సైడ్ వచ్చి బ్రేక్ అయింది, ఫాస్ట్గా అప్ సైడ్ వచ్చింది. మరి ఇక్కడ ఫాస్ట్గా అప్ సైడ్ వచ్చి కన్సాలిడేషన్ మళ్ళీ బ్రేక్ అయింది కదా, ఈసారి ఏం జరగాలి, ఫాస్ట్గా వెళ్ళాలి అప్ సైడ్, అంటే కొంచెం పెద్ద పెద్ద క్యాండిల్స్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఏం జరిగింది మార్కెట్లో, ఇక్కడ చూడండి స్లోగా వెళ్తుంది. చూడండి ఈ టైం ఇక్కడ గమనించండి, ఈ జోన్ వరకు నేను డ్రా చేసిన దాన్ని గమనించండి, ఇక్కడ వీటిని గమనించండి, మీకే అర్థమైంది. ఇది చాలా మంచి ప్రైస్ యాక్షన్ అండి, చాలా హెల్ప్ అయ్యింది, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి ఎంత ఫాస్ట్ ఉంది, ఇక్కడ ఫాస్ట్గా ఉంది కదా, ఇక్కడ చూడండి స్లో అయ్యారు. ఓకేనా, అంటే ఇక్కడ ఏం జరిగింది, సెల్లర్స్ మార్కెట్లోకి వస్తున్నారని అర్థం చేసుకోవచ్చు కదా. అంటే అగ్రెసివ్నెస్ లేదు వాళ్ళకి, బయర్స్కి, అందుకని మనం ఇక్కడ అలర్ట్ అయ్యామండి. ఈ జోన్లో మనం అలర్ట్ అయ్యాం ఆల్రెడీ. ఈ జోన్ మనకి హైలో సెల్లింగ్ దొరకవచ్చు అని వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్కడ కన్ఫర్మేషన్ రాలేదు, ఇక్కడ ఎక్కడ రాలేదు మనకి ఎంట్రీలు. ఒకవేళ తీసుకున్న స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది అర్థం చేసుకోండి, దాని తర్వాత ఇంకో పాయింట్ కూడా చెప్తా. ఇక్కడ బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి మనం ఒక సింగిల్ క్యాండిల్ కన్ఫర్మేషన్తో ఎంట్రీ తీసుకోలేం, ఒక సింగిల్ ప్యాటర్న్ సింగిల్ క్యాండిల్తో మనం ఎంట్రీ తీసుకోలేం. మనం ఒక డబుల్ కన్ఫర్మేషన్ కావాలి, ఎందుకంటే అగ్రెసివ్గా ఉన్నాం, బై సైడ్ కాదు మనం ఉంది, సెల్ సైడ్ ఉన్నాం కాబట్టి. అంటే హైలో సెల్లింగ్కి ట్రై చేస్తున్నాం కదా, అంటే ట్రెండ్కి ఆపోజిట్లో ఉన్నాం కాబట్టి మనకు కొంచెం ఎక్కువ కన్ఫర్మేషన్స్ కావాలండి, గుర్తుపెట్టుకోండి అది. ఇక్కడ చూడండి స్లోగా వచ్చింది, అంటే ఇక్కడ ఉన్న అగ్రెసివ్నెస్ ఇక్కడ లేదని మనకు అర్థమైంది కాబట్టి మనకేం కావాలి, ఇది జస్ట్ ఒక రెడ్ క్యాండిల్ పడిందని మనం సెల్ చేయకూడదు. ఎప్పుడైనా సరే ఒక రెడ్ క్యాండిల్ పడుతుందో ఒక గ్రీన్ క్యాండిల్ పడుతుందో బై చేయకూడదు, సెల్ చేయకూడదు. ఇక్కడ గమనించండి, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ ఉందా, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లో ఎంట్రీ దొరికింది. ఈ క్యాండిల్ మనకి రిస్క్ కొంచెం ఉన్నా ప్రాబిలిటీ బెటర్గా ఉంది కదా. ఇక్కడ జస్ట్ ఇక్కడ ఒక ఈవినింగ్ స్టార్ వచ్చిందని మనం ఎంట్రీ తీసుకోలేమండి, ఎందుకంటే ట్రెండ్కి ఆపోజిట్లో ఉన్నాం కదా, ఎంట్రీ తీసుకోలేం. మామూలుగా ట్రెండే అప్ సైడ్ ఉంది కాబట్టి బై ఎంట్రీలు అనుకోండి కొంచెం బెటర్గా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చింది బై ఎంట్రీ, ఒకవేళ ఏమన్నా ఈ జోన్లో కూడా మనకి బై ఎంట్రీ వచ్చింది. ఈ జోన్ బ్రేక్ అయితే మనం అప్ సైడ్ ఉందా అనుకున్నాం, ఇదిగోండి ఇక్కడ బై ఎంట్రీ వచ్చింది, ఇక్కడ బై ఎంట్రీ వచ్చింది, బై ఎంట్రీలు వచ్చినాయి. సెల్ ఎంట్రీ మాత్రం మనకి చూడండి ఇక్కడ ఏమేమి కన్ఫర్మేషన్స్ ఉన్నాయి, మనకి ఒక ప్యాటర్న్ కన్ఫర్మేషన్ ఉంది, ట్రెండ్ లైన్ కన్ఫర్మేషన్ ఉంది. హైలోకి వస్తే సెల్లింగ్ దొరకొచ్చు అని అనుకున్నాం కదా, సెల్ సైడ్ కూడా మనం ఉన్నాం కదా, క్యాండిల్ కన్ఫర్మేషన్ ఉంది. కాన్ఫిడెన్స్ కోసం వీటిని ఎత్తుక్కుంటాం, ఎక్కువ కన్ఫర్మేషన్ ఉంది అనుకోండి కొంచెం బెటర్ ప్రాబిలిటీ ఉంటుంది. లేదనుకోండి ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, అప్ సైడ్ వచ్చింది, ఇక్కడ రెడ్ పడిందని ఇక్కడ తీసుకుంటామా, ఎందుకు ఇక్కడ తీసుకోము, మనం తీసుకోకూడదండి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇంత అగ్రెసివ్ బయింగ్ ఉన్నప్పుడు ఒక రెడ్ క్యాండిల్తో మార్కెట్ ఇట్లా వెళ్ళిపోయిద్దా. నేను అంతకుముందే చాలాసార్లు చెప్పాను మీకు, అప్ సైడ్ వస్తే ఇంత అగ్రెసివ్ ఫాస్ట్గా వస్తే లో వచ్చినా మళ్ళీ అప్ సైడే వస్తుంది అని. మరి ఈ చిన్న లోని మనం పట్టుకోవాలని ట్రై చేయటం వేస్ట్ కదా. దాని బదులు లోలోకి వచ్చినప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకుంటే మనకి బెటర్ ప్రాబిలిటీ ఉంటుంది అనమాట. అలా ఇక్కడ ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకొని ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీద ఎంట్రీ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ గమనించిన ఆల్రెడీ మార్కెట్ ఫాల్ అయింది, ఇక్కడ అంటే సెల్లర్స్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారో మనకు అర్థమైంది. ఇక్కడ 5 minutes ప్రకారం మార్కెట్ అప్ సైడ్ మంచిగా అప్ సైడ్ వస్తుంది, చిన్న బేరిష్నెస్ మనకి అంటే సెల్లర్స్ ఎంటర్ అయ్యారో మనకు అర్థమైంది. ఇప్పుడు చూడండి మార్కెట్ అప్ సైడ్ వచ్చిందా, ఇక్కడ చూడండి ఒక సింగిల్ క్యాండిల్ మార్కెట్ లైట్ ఫాల్ అయింది. ఇక్కడ చూడండి అలా జరగలేదు, ఏదో డబుల్ కన్ఫర్మేషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఇక్కడ సింగిల్ క్యాండిల్తో తీసుకోవచ్చు, ఇక్కడ డబుల్ క్యాండిల్ అంటే ఇంకొక కన్ఫర్మేషన్ ఎందుకు కావాలి మనకి, అంటే ఇక్కడ ఎందుకు వద్దు, ఇక్కడ ఎందుకు కావాలంటే ట్రెండ్కి ఆపోజిట్లో మనం ఉన్నాం, అందుకనేసి డబుల్ కన్ఫర్మేషన్ కావాలి. ఇక్కడ ట్రెండ్కి ఆపోజిట్ లేం మనం, ఇక్కడ సెల్లింగ్ అనేది మనకు అర్థమైపోయింది. అంటే
ట్రెండ్ బ్రేక్ అయింది చూడండి, హై లో హై లో హై, ట్రెండ్ బ్రేక్ అయింది కదా, ఇప్పుడు హై వస్తుంది అంటే డౌన్ ట్రెండ్ అనమాట. ఇప్పుడు అర్థమైందా? ఈ 5 minutesలో అండి, ఇది డైలీ కాదు, 5 minutesలో ఇది ఒక డౌన్ ట్రెండ్ కదా, ఇప్పుడు హై వస్తుంది, హైలో సెల్లింగ్ రావడానికి పాసిబుల్ ఉంది కాబట్టి మనకి ఎక్కడ రావచ్చు అనేది అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ తీసుకుంటాం. కన్ఫర్మేషన్ రాగానే కొంచెం ముందే ఉంటాయి, ట్రై చేస్తాం. అక్కడ మనం డబుల్ కన్ఫర్మేషన్ అవసరం లేదు, మనకి ట్రెండ్తో పాటు మనం ఉన్నాం కాబట్టి సింగిల్ కన్ఫర్మేషన్ సరిపోయింది. అర్థమైంది ఈ పాయింట్? ఓకే, మనకి ఎక్కడ సెల్ ఎంట్రీలు వచ్చాయి? ఇక్కడ సెల్ ఎంట్రీలు ఏం రాలేదండి. మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీద ఒక ఎంట్రీ వచ్చి ఉండొచ్చు, ఫాల్ అప్ సైడ్ వచ్చింది కదా, ఈ లో బ్రేక్ అయింది కదా, ఇక్కడ ఈ క్యాండిల్లో ఎంట్రీ వచ్చి ఉండొచ్చు అండి, ఈ క్యాండిల్ ఎంట్రీ వచ్చి ఉండొచ్చు, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, అలా వచ్చి ఉంటుంది. ఇంకెక్కడన్నా వచ్చాయా? మనకి ఎక్కడ రాలేదు చూడండి, హై లో హై లో, ట్రెండ్ అప్ సైడే ఉంది ఇక్కడ కూడా. ఈ ప్రైస్ యాక్షన్ ఎవరికైనా అర్థం కాలేదంటే ఒకసారి మళ్ళీ రిపీటెడ్గా ఇంటానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి, బాగా వర్క్ అయ్యింది. కాన్ఫిడెన్స్ అనమాట, మనం ఎంట్రీ తీసుకోవడానికి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యింది. ఓకే, మనం మనీ అనాలిసిస్కి పోదాం అండి. ఏం చేస్తాం మనం? డైలీలో చెక్ చేస్తాం కదా, డైలీలో చెక్ చేద్దాం. ఇవాళ కొంచెం వెరైటీగా ఉంది చూడండి. ఓకే, మనం అయితే డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చాం. ఇక్కడ గమనించండి ఏం జరిగిందో. మార్కెట్ ఫాల్ అవుతూ వచ్చిందా, ఇక్కడ బయర్స్ వచ్చారు, ఈ ప్రైస్లో 22,000లో బయర్స్ ఎంటర్ అయ్యారని మనకు అర్థమైంది. అక్కడి నుంచి ప్రైస్ స్లోగా అప్ సైడ్ అయితే రావడం జరిగింది. ఓకే, ఇక్కడ ఫైట్ జరిగింది, ఫాల్ అవ్వాలి, హై వచ్చి ఫాల్ అవ్వాలి, అలాంటిది ఇక్కడ ఫైట్ జరిగింది కాబట్టి అంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందని మనకు అర్థమైంది. నెక్స్ట్ ఏం జరగాలి? అప్ సైడ్ వెళ్ళాలి, మార్కెట్ అనేది ఫాల్ అవ్వాలి, ఎక్కడో అక్కడి నుంచి రిజెక్షన్ రావాలి. కానీ మార్కెట్ మనకి ఏం చెప్తుంది? ప్రతిరోజు చూడండి హైలో క్లోజ్ అవుతుంది, హైలోనే క్లోజ్ అవుతూ వస్తుంది. ఓకేనా? ఇవాళ కూడా మ్యాక్సిమం హైలోనే క్లోజ్ అయింది. ప్రైస్ యాక్షన్ ప్రకారం ఏంటిది? అప్ సైడ్ మార్కెట్ పైకి వెళ్ళిద్ది అనేది వ్యూ. నిన్నైనా చూడండి, నిన్నైనా హైలోనే క్లోజ్ అయింది ప్రైస్, మొన్నైనా హైలోనే క్లోజ్ అయింది. ఇవాళ కొంచెం డౌట్గా ఉంది, అది గ్యాప్ పోవడం వల్ల మార్కెట్ అప్ సైడే వచ్చింది. ఇక్కడ చూడండి, ఇవాళ కూడా మ్యాక్సిమం హైలోనే క్లోజ్ అయింది కదా. కానీ మనం ఇక్కడ ఏం చేద్దామంటే వాల్యూమ్స్ హెల్ప్ తీసుకుందామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది. మార్కెట్ ఇప్పుడు ఇక్కడ లో కదా, ఇప్పుడు లోలో ఎవరు ఉంటారు? మార్కెట్లో లోలో ఎవరు ఉంటారు? బయర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎక్కువ బై చేయడానికి ట్రై చేస్తాం, తక్కువ దొరికితే ఎక్కువ బై చేస్తాం కదా, అలా అనమాట. ఇప్పుడు ప్రైస్ ఎక్కడ ఉంది? హైలో ఉందండి, అంటే ప్రైస్ పెరుగుతూ వచ్చింది, హైలో ఉంది కాబట్టి దీన్ని అలా ఈ వాల్యూమ్ మనం ఏమనుకోవచ్చు? రీటైలర్స్ అందరూ ఏం చేస్తారు? ప్రైస్ పెరుగుతుంది అనేసి బై చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. రీటైలర్స్ అందరూ కూడా పెరిగాక బై చేయాలని ట్రై చేస్తుంటారు. మనం ఆలోచించాల్సింది ఏంటి? ప్రైస్ హైలో ఉన్నప్పుడు ఎవరు వస్తారు? సెల్లర్స్ వస్తారండి. హైలో ఉన్నప్పుడు సెల్లర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. ప్రైస్ పెరుగుతుంది అనుకోండి, 100, 120, 150 అట్లా పెరుగుతుంది అనుకోండి, అమ్మాలనే ట్రై చేస్తారు, కొనాలని దాని మార్కెట్ గురించి తెలియని వాళ్ళే ట్రై చేస్తారు కొనాలని. కానీ మనం ఇక్కడ బిగ్ ప్లేయర్స్ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి ఇక్కడ జరిగింది చూడండి. ఇక్కడ ఇవాళ హైలో వాల్యూమ్ వచ్చింది కాబట్టి ప్రైస్ యాక్షన్ ప్రకారం మార్కెట్ బుల్లిషే చెప్పిందండి. కానీ వాల్యూమ్ ప్రకారం చూడండి, వాల్యూమ్ హెల్ప్ తీసుకున్నాం కదా, ఇక్కడ మార్కెట్ ఫాలో అవ్వచ్చు అనేది మన వ్యూ. ఓకేనా? అది ఎలా ఏంటి అనేది 5 minutesలో చూద్దాం. ఓకే, ఇది 5 minutes చాట్ అండి, అది కొంచెం జూమ్ బ్యాక్ చేసి చూస్తున్నా, కొద్దిగా గమనించండి. ఇక్కడ ట్రెండ్ స్టార్ట్ అయింది, అంటే మార్కెట్ అప్ సైడ్ పెరగడం స్టార్ట్ అయిందో ఇక్కడ చూడండి, గ్యాప్ అప్ అయిందా, ప్రైస్ హై వచ్చింది, ఇక్కడ చూడండి లో అయింది, అంటే ఇది స్టార్టింగ్ పాయింట్, తర్వాత ఒక లో తీసుకుంది, తర్వాత మార్కెట్ అప్ సైడ్ వచ్చింది, చిన్న లో హై లో, ఇక్కడ వరకు గమనించండి, నేను డ్రా చేసిన వరకు గమనించండి, ఈ పాయింట్ వరకు ఇక్కడ వరకు గమనించండి. ప్రతి లో చూడండి చిన్న, ఇట్లా పెద్దగా ఫాల్ అయినది కూడా కాదు, చిన్న లోలు కూడా మార్కెట్ క్రాస్ అవ్వనివ్వలేదు, అంటే అగ్రెసివ్ ఉన్నారు కాబట్టి ప్రైస్ లోలో క్రాస్ అవ్వనివ్వలేదు. లో క్రాస్ అవ్వట్లేదు చూడండి, ఈ లో ఎక్కడ కూడా మనకు క్రాస్ అవ్వలేదు. కానీ ఇక్కడ చూడండి ఏం జరిగింది, ప్రైస్ పెరగాలనుకుంటే ఏమాలి, అప్ సైడ్ వెళ్ళాలి, కానీ ఇక్కడ చూడండి ఏం జరిగిందో, ఈ లోని క్రాస్ అయిందండి స్ట్రాంగ్గా, అంటే మార్కెట్ ఫాల్ అయ్యిద్ది అని ఒక చిన్న క్లూ ఇచ్చింది కదా మార్కెట్ మనకి. దాంతోపాటు ఇక్కడ చూడండి వాల్యూమ్స్ కూడా బిల్డ్ అయ్యాయి, ఇక్కడ వాల్యూమ్స్ కూడా బిల్డ్ అయ్యాయి కదా ఈ జోన్లో, క్లోజింగ్ జోన్లో. అందుకని మనం ఏం చేద్దామంటే ఈ జోన్ ఇంపార్టెంట్గా చూద్దామండి. నేను పర్సనల్గా మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అవడానికి ఛాన్స్ ఉందని అనుకుంటున్నా, చూద్దాం, అనాలిసిస్ చేసి చూద్దామండి. ఓకే, ఇవాళ జరిగిందని మనం కొంచెం డీప్గా అనాలిసిస్ చేద్దామండి. ఇక్కడ గమనించండి, మార్కెట్ ఫాస్ట్గా అప్ సైడ్ వచ్చిందా, ఇక్కడ స్లో అయింది చూడండి, ఈ జోన్లో స్లో అయిందా, ఫాల్ అయింది, అప్ సైడ్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళాలి కదా ఒకవేళ బయర్స్ అగ్రెసివ్గా ఉంటే, కానీ అప్ సైడ్ రాకుండా ఇక్కడ ఆగింది. అందుకని మనం ఈ జోన్ ఇంపార్టెంట్గా చూస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? ఈ హై ఉంది కదా, ఈ హై ఈ జోన్, ఇది మన సపోర్ట్ ఉంది కదా 23,333 ఉంది కదా, ఈ జోన్ ఈ హై, దీన్ని ఇంపార్టెంట్గా చూస్తున్నాం. ఓకే, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారో మనకు అర్థమవుతుంది కాబట్టి వాల్యూమ్స్ ద్వారా, బయర్స్ కూడా ఉన్నట్టే అండి, కాదనట్లేదు. కాకపోతే హైలో ఎవరు ఇంట్రెస్ట్ ఉంటారు, ఎక్కువ అగ్రెసివ్గా ఎవరు ఉంటారు, సెల్లర్స్ ఉంటారు కాబట్టి మనం సెల్లింగ్ సైడ్ ఆలోచిద్దాం. ఓకేనా? ఓకే, మార్కెట్ న్యూట్రల్ రేంజ్ బ్రేక్ అయింది అనుకోండి, ఈ రేంజ్ బ్రేక్ అయితే మార్కెట్ అప్ సైడ్ రావచ్చు. కాదు, ఈ జోన్ దగ్గర నేను సెల్లింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా, ఈ జోన్ బ్రేక్ అయితేనే నేను సెల్లింగ్ సైడ్ ఇంకా ఆలోచించాను. కానీ
ఈ జోన్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా నేను సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటాను. ఓకేనా, 23,500 ఈ జోన్ వరకు మనం సెల్ సైడ్ ఆలోచిస్తున్నాం. మార్కెట్ అప్ సైడ్ వచ్చినా సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఉన్నారు కాబట్టి. వీళ్ళే మెయిన్ రీజన్, లేకపోతే బై సైడ్ ఆలోచించాలి. ఓకే, లైట్ గ్యాప్ అప్ అయినా సరే నేను సెల్ సైడ్ ఆలోచిస్తాను. హైలోకి వచ్చినప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటా. సెల్లింగ్ ఎంట్రీ దొరికితే తీసుకుంటాం అంతే. అంటే లైట్ గ్యాప్ అప్ అప్ సైడ్ వచ్చింది అనుకోండి, సెల్లింగ్ ఎంట్రీ ఎట్లా డబుల్ కన్ఫర్మేషన్ దొరికింది అనుకోండి, మనం ఎంట్రీ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. లేదు హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను నేను, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ చాలా పెరిగింది, పెరుగుతూ వస్తుంది కదా. డౌన్ ట్రెండ్ అంత పెరగడానికి పాసిబిలిటీ లేదు, కాదు ఎక్కువ పెరిగినట్టు మనకు అనిపిస్తుంది. కాబట్టి నేను ఈ జోన్లోకి వచ్చింది అనుకోండి, ఈ 23,500 జోన్లోకి డౌన్ వచ్చి అప్ సైడ్ వస్తుంటే సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటా. ఓకేనా, లేదు మార్కెట్ అంటే న్యూట్రల్ ఓపెన్ లో బ్రేక్ అయింది అనుకోండి, లో బ్రేక్ అయితే మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. న్యూట్రల్ ఓపెన్ లో బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ ఫాలో అవడానికి ఛాన్స్ ఉంది. 23,100 దాకా ఉంది ఛాన్స్, అక్కడ దాకా కూడా ఫాలో అవడానికి ఛాన్స్ ఉంది. మనకి నెక్స్ట్ మనకి ఏం సపోర్ట్ లేవు చూడండి, మార్కెట్ ఫాస్ట్గా వెళ్ళింది కదా, అప్ సైడ్ వచ్చింది, లో అయింది, ఫాస్ట్గా వెళ్ళిపోయింది. కాబట్టి మనకి లో ఏం లేదండి, ఇంపార్టెంట్ లో ఏం లేదు, డైరెక్ట్ ఫాలో అవడానికి ఛాన్స్ ఉంది. లేదు మార్కెట్ కనుక లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకు కన్ఫర్మ్ అయినట్టు కదా, ఆల్రెడీ సెల్లింగ్ ఉందని మనకు అర్థమవుతుంది, సెల్లింగ్ రావచ్చు అని మనం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ లైట్ గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, కన్ఫర్మేషన్ కదా. ఇన్ని రోజులు మార్కెట్ని గమనించండి, ప్రతిరోజు కూడా మ్యాక్సిమం హై గ్యాప్ అప్ అవుతుంది, లైట్ గ్యాప్ అప్ అవుతుంది, లేదా న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ వస్తుంది. మనకి ఇన్ని రోజు మరి సడన్గా గ్యాప్ డౌన్ ఓపెన్ ఏంటంటే అర్థం ఏంటి అంటే, మనం అర్థం చేసుకోవడానికి ఏంది, ఆల్రెడీ మన సెల్లింగ్ అని సెల్లర్స్ వచ్చారో మనకు అర్థమైంది. లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, కన్ఫర్మ్ అయినట్టు కదా. మార్కెట్ మ్యాక్సిమం అప్ సైడ్ వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఈ క్లోజింగ్ జోన్ ఉంటుంది కదా, మన క్లోజింగ్ జోన్ ఉంది కదా, ఆల్రెడీ జోన్ కూడా ఉందండి అక్కడ, కన్ఫర్మ్ అయినట్టు. మనకి ఈ లో కూడా బ్రేక్ అయినట్టే కదా, లైట్ గ్యాప్ డౌన్ ఏంటంటే డౌన్ ట్రెండ్లో లో బ్రేక్ అయినట్టే కదా. అప్పుడు మనకు కన్ఫర్మ్ కాబట్టి ఈసారి హైలోకి వస్తున్నప్పుడు సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం, మంచి ప్రాబిలిటీ ఉంటుంది, హై ప్రాబిలిటీ ఉంటుంది. లేదు హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగినా మనకు కన్ఫర్మ్ అయినట్టే అండి. డైలీ ప్రకారం మార్కెట్ అప్ సైడ్ రావడానికి ట్రై చేస్తుంది కదా, లోలో మనకి బై ఎంట్రీలు దొరికే ఛాన్స్ ఉందండి. ఓకేనా, హై గ్యాప్ డౌన్ జరిగినప్పుడు లోలో మనకి బై ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉంది, అప్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. అప్ సైడ్ వచ్చాక మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, ఇలా మనం చేసాం అనుకోండి, కొంచెం ప్రాబిలిటీ బెటర్గా ఉంటుంది. ప్రైస్ యాక్షన్ ప్రకారం మార్కెట్ అప్ ట్రెండే ఉందండి. మనం ఇక్కడ వాల్యూమ్స్ హెల్ప్ తీసుకున్నాం కాబట్టి మార్కెట్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది హైలో అని మనకు అర్థమవుతుంది, కాబట్టి మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటున్నాం. ఓకేనా, బయింగ్ ఛాన్స్ ఎక్కడ ఉంది, మనకి లోలో ఉందండి. లోలో ఉన్నాయి కదా మన సపోర్ట్ దగ్గర, అక్కడ మనకి బై ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉంది. ఓకే, దాన్ని చూపిస్తా ఉండండి. ఓకే, మనకు బై ఎంట్రీ దొరకాలంటే ఇంక ఇక్కడే ఉంది, మన సపోర్ట్ జోనే ఉంది, ట్రెండ్ రివర్సల్ జోన్ కదా అది, 23,090 ఈ జోన్ దగ్గర ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఉందండి, ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్లో ఇక్కడ ఉంది. ఓకేనా, 23,000 దగ్గర ఉంది. ఇంకో ఇక్కడ గమనించండి, ఇప్పుడు చెప్పింది అదే, ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి, ఈ మార్కెట్ అయిందా సరే, ఈ రోజు తీసేయండి. నెక్స్ట్ గ్యాప్ అప్ అయిందా, మార్కెట్ అప్ సైడ్ వచ్చింది. మళ్ళీ లైట్ గ్యాప్ అప్ అయిందా, మార్కెట్ అప్ సైడ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, లైట్ గ్యాప్ అప్ అయిందా, మార్కెట్ అప్ సైడ్ వచ్చింది. న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ వచ్చింది. అంటే ఇక్కడేమో గ్యాప్ అప్ అయింది, ఇక్కడ గ్యాప్ అప్ అయింది, ఇక్కడ గ్యాప్ అప్ అయింది. ఇవాళ ఎందుకు గ్యాప్ అప్ అవ్వలేదు? ఓకే, మార్కెట్ అప్ సైడ్ వచ్చింది, కానీ ఎందుకు గ్యాప్ అప్ అవ్వలేదు? పాయింట్స్ మనం పట్టుకోవడానికి, అంటే మార్కెట్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, మనకు కన్ఫర్మ్ అయినట్టే కదా మార్కెట్ ఫాలో అవడానికి ఛాన్స్ ఉందని. అలా అనమాట, కొన్ని పాయింట్స్ మనకి చాలా హెల్ప్ చేస్తాయి, ఇలాంటి పాయింట్స్. వాటిని మనం అర్థం చేసుకుంటాం. ఆల్రెడీ మనం మార్కెట్ సీక్రెట్ అనే వీడియోలో ఇదంతా కూడా చెప్పడం జరిగిందండి. గ్యాప్ పై క్లోజింగ్ ఎక్కడైతుంది, గ్యాప్ డౌన్ అయి క్లోజింగ్ ఎక్కడైతుందని మొత్తం చెప్పడం జరిగింది. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన వీడియోస్లో మార్కెట్ సీక్రెట్ అనే వీడియో అయితే ఒకటి ఉంది, దాన్ని ఒకసారి చెక్ చేయండి వీలైతే. పండే అనాలిసిస్ మనకు పిక్చర్ అంతా ఏం కనిపిస్తుంది, మ్యాక్సిమం మార్కెట్ హై ఈ జోన్ వరకు మనం సెల్ సైడ్ ఉండడానికి ప్లాన్ చేద్దామండి. ఓకే, నెక్స్ట్ జోన్ కూడా ఉందండి మనకి దగ్గరే, 23,600 దగ్గర కూడా ఉంది జోన్. కాబట్టి ఈ జోన్ బ్రేక్ అయితే మనం ఆలోచిద్దాం. ఓకేనా, లోలో దొరికితే బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. హైలో ఈ జోన్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఏమన్నా మనకి సెల్ ఎంట్రీ దొరికే అవకాశం అయితే ఉంది. కొంచెం అలర్ట్ అవ్వండి, మనకి అన్నీ కూడా చెప్తున్నాయి, వాల్యూమ్స్ కూడా మనకి అలర్ట్ ఇచ్చాయి. కాబట్టి మ్యాక్సిమం మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. హైలో ఉన్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఈ లో బ్రేక్ అయినా సరే మనకి సెల్లింగ్ కన్ఫర్మ్ కాబట్టి ఈసారి హైలోకి వస్తున్నప్పుడు కూడా సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, లేదు ఈ జోన్ పైన ఓపెన్ అయిపోయింది అనుకోండి, ఈ జోన్ పైన ఓపెన్ అయినా లేదు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, మ్యాక్సిమం అవాయిడ్ చేద్దామండి. ఎందుకంటే మార్కెట్ ఆల్మోస్ట్ పెరుగుతూనే ఉంది, చాలా రోజుల నుంచి చూసారు కదా, ఇక్కడ నుంచి చూసారా మార్కెట్ పెరుగుతూనే ఉంది. చిన్న రీట్రేస్మెంట్ అయితే రావాలి మార్కెట్లో, అందులోని ఇది డౌన్ ట్రెండ్, ఓవరాల్ డౌన్ ట్రెండ్లో ఇంత అప్ మూవ్ వస్తుంది. కాబట్టి వాల్యూమ్ మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి మనం రీట్రేస్మెంట్ కోసం చూస్తున్నాం. అందుకని హైలో సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకే, ప్రతి ఒక్కళ్ళు అయితే వీడియోకి లైక్ చేయాలండి, ఎందుకంటే మాకు కూడా మోటివేషన్ రావాలంటే మీరు ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. ఓకేనా, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.